ఇన్ని బోనాల 70,000 చిల్లర బోనాలు. ఇదే మన దేవస్థానం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పెద్దాపూర్ వచ్చినాం మల్లన్న జాతరకు. ఇక్కడ బోనాలు మస్తు జరుగుతాయట, చూద్దాం. ఓకేనా? చూడురి మీరు కూడా. మన మల్లన్న పండుగ తుమ్మెదియాలో ఓంకార రూపుడ మల్లన్న రాజు మల్లన్న. ఎండ అయితే మామూలుగా దంచుతలేదు. మా వాళ్ళేమో కాట కలిసిర్రు. గంతమంది ఎందుకు కాట కలుతారు? అయ్యో, కాట కలిసింది నేను ఇక్కడ. అయితే ఇప్పుడు వాళ్ళని ఎత్తుకోవడానికి పోవాలి నేను ఇప్పుడు. మొత్తానికి దొరకబట్టిన మా వాళ్ళనైతే, కానీ పబ్లిక్ అయితే మామూలు పబ్లిక్ కాదు, మొత్తం ఇరుక్కుపోయిన నేనైతే. ఇదంతా చూస్తే ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. ఫుల్ హ్యాపీ నేను ఈరోజు. ఇన్ని బోనాల, వామ్మో, ఏం లేకున్నా కానీ నా అంచనా ప్రకారం అయితే 70,000-80,000 చిల్లర ఉంటాయి అనుకుంటా బోనాలు. ఫస్ట్ టైం నేను చూసుడు ఇన్ని బోనాలు. ముందుగా నా తమ్ముళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను రాను అన్న కొద్దీ బలవంతంగా చేసి పట్టుకొచ్చారు. అరే కాలు మంచిగా లేదురా, నేను రానంటే జాతర ఎట్లా జరుగుతుందో నువ్వు చూస్తురా, నువ్వు వస్తే షాక్ అవుతావు. తర్వాత నువ్వే అంటావు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని. అంత మస్తు జరుగుతుంది, నువ్వు రా అని చెప్పని తీసుకొచ్చారు. ఇప్పుడైతే వీళ్ళు మొక్కుడు అయిపోయింది. ఇప్పుడు ఇంటి కూతురు వీళ్ళు. అంటే పోయేటప్పుడు ఇట్లా వంటవద్దట, అంటే వేపాకు దండ కానీ ఇప్పుడు పూల దండ కానీ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇంటికి గొంటవద్దు అన్నట్టు.
అయితే అక్కడికి వచ్చి మమ్మల్ని ఇప్పమంటే మేము ఇప్పుతున్నాం, వేరే వాళ్ళు ఇప్పుతుర్రు. కొన్ని నేను ఇప్పిన, ఇప్పుడేమో మా తమ్ముడు ఇప్పిండు అన్నట్టు. ఈ దీపం కూడా కొంటపోదట, ఈ దీపం కూడా ఇక్కడే వేసేయాలన్నట్టు. ఇక్కడ కింద నిండిపోయారు అంటే మొత్తం పైన కూడా నిండిపోయారు. ఎక్కడ ఏ బంగ్లా చూసినా కానీ మొత్తం వాళ్ళే. ఇక్కడ ఇటు అక్కడ అటు. ఒకసారి చూడు ఎంత పబ్లిక్, మామూలు పబ్లిక్ కాదు. ఆఖరికి రథం కూడా ఇసిపెట్టలే. ఇది ఏ ఊరు అంటే పెద్దాపూర్, కురుట్ల మండలం పెద్దాపూర్ గ్రామం. ఈ ఊర్లో జాతర జరుగుతుంది. ఇది ఏ రోజు జరుగుతుంది అంటే హోలీ తర్వాత ఆదివారం రోజు ఈ జాతర జరుగుతుందట. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి చూడుర్రి, జాతర మాత్రం సూపర్ జరుగుతుంది. ఇది ఎంట్రీ అన్నట్టు. అంటే ఇప్పుడు సాయంత్రం అయింది, అంటే ఇక తిరిగి కాళ్ళు బాగా నత్తున్నాయి అని చెప్పని ఇప్పుడు కూర్చున్నాం. ఇంత రాత్రి అయినా కానీ ఏ మాత్రం తగ్గలేదు పబ్లిక్. ఇంకెట్లున్నారు అట్నే ఉన్నారు. మావాడైతే నాకు జాగ్రత్త చెప్తుండు, ఎందుకంటే కెమెరా ఇట్లా పట్టుకుంటూ పోతున్నా కదా, ఎవరు ఎత్తుకపోతురా అని. అంటే ఆల్రెడీ ఇక్కడ పర్స కూడా దొంగతనం తీసిరు అన్నట్టు వేరే వాళ్ళది. ఇదే మన దేవస్థానం. మల్లన్న తండ్రి ఎలా మెరుస్తుండో చూసిరు కదా. ప్రొద్దున ఎట్లున్నది రాత్రి ఎట్లున్నది వీడియో మొత్తం తీసిన మీకోసమే. అంటే ప్రొద్దున ఎట్లుంటుంది రాత్రి ఎట్లుంటుంది అని చెప్పని ఆగినట్టు. సరే మరి నేనైతే ఇప్పుడు మా పిల్లలకు ఏమైనా బొమ్మలు తీసుకపోతా. మంచి మంచి బొమ్మలు ఏముంటాయో అన్ని తీసుకొని పోవాలి. వీడియో అయితే చూసిర్రు కదా. ఇక వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియో ఎట్లుందో కామెంట్. ఓకేనా మరి బాయ్.